Hi everyone, welcome back to our channel. Today I will discuss complete information about AP PG Set 2022. ఈరోజు మనం ఈ సెషన్లో ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైంది, సో స్టార్టింగ్ డేట్ ఏంటి, అప్లికేషన్స్కి ఎండింగ్ డేట్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఏంటి, ఇందులో ఏ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఎన్ని యూనివర్సిటీస్ ఇందులో పార్ట్గా ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏపీ పీజీ సెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై యోగి వేమన యూనివర్సిటీ, రైట్. ఇది ఆన్లైన్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఖచ్చితంగా మనకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్, లేదా ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ. ఇందులో డిఫరెంట్ పీజీ కోర్సెస్లకు గాను ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి, రైట్. నెక్స్ట్ వన్, ఇందులో ఫీజెస్ విషయాలకు వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి. ఓసీ క్యాండిడేట్స్కి ఏమో 850 రూపీస్, బీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్, అండ్ ఎస్టీ ఎస్సీ పిహెచ్ క్యాండిడేట్స్కి 650 రూపీస్ త్రూ ఆన్లైన్. అది క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, డెబిట్ కార్డ్ అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ ఎలా చేసినా నో ప్రాబ్లం. ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసరికి అబ్జర్వ్ చేయండి. సో నోటిఫికేషన్ అనేది 22 జూన్లో రిలీజ్ అయింది. సో స్టార్టింగ్ డేటు 22 జూన్, ఎండింగ్ డేటు 27 జూలై. జూలై 27 లోపు మనం అప్లై చేసుకోవాలి వితౌట్ లేట్ ఫీజ్ 500 లేట్ ఫీజ్తో అయితే 25th, 1000 రూపీస్ లేట్ ఫీజ్తో అయితే 29th జూలై వరకు ఉంటుంది. బట్ మనం 20 వరకు కూడా వెయిట్ చేయకుండా, ఓన్లీ ఆల్రెడీ అప్లికేషన్ ఫీజే మనకి ఎక్కువ అనుకుంటాం కనుక చాలా తొందరగా డెసిషన్ తీసుకొని అప్లై చేయండి. ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 17th తర్వాతే ఎగ్జామ్ అనేది 17th స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది షార్ట్ నోటిఫికేషన్స్. దీని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇచ్చే ముందు, సో మన ఆర్కే మెథక్ ఛానల్ అవ్వచ్చు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అవ్వచ్చు, సో దీంట్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తాం, ఏ సబ్జెక్ట్కి మనం కోచింగ్ ఇస్తాం అనే విషయాన్ని మనం కొంచెం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. క్లియర్గా చూడండి. మనకి ఆన్లైన్ కోర్స్ డీటెయిల్స్ ఏపీ పీజీ సెట్ 2022. సో ఈ సంవత్సరం మనం ఏపీ పీజీ సెట్ 2022లో మ్యాథమెటిక్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించిన ఏపీ పీజీ సెట్ కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్. సో ఏవి మనం ప్రొవైడ్ చేస్తున్న విషయం, లైవ్ క్లాసెస్ ఫర్ క్విక్ అండ్ షార్ట్ కట్ ట్రిక్స్. ఖచ్చితంగా సో మనకి ఇచ్చిన 90 minutesలో 100 బిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి మ్యాథమెటిక్స్ అంటే, ఖచ్చితంగా షార్ట్ కట్స్ ఆ ట్రిక్స్ ఏంటనే విషయం తెలియాలి. అలాగే టెస్ట్స్, డిఫరెంట్ టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్స్. సో ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయడం. టైమింగ్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా మనకి 2 సెషన్స్లో 2 పాసిబుల్ టైమింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మార్నింగ్ 7 to 8:30, లేదు ఈవినింగ్ 4:30 to 6. సో ఈ 2 టైమింగ్స్లో స్టూడెంట్స్ యొక్క అవైలబిలిటీ బట్టి మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఏ కోర్సెస్ మనం ఇస్తున్నాం అంటే ఐఐటి జామ్. సో త్రిబుల్ వస్తే త్రిబుల్ జామ్కి అండ్ సెంట్రల్ యూనిట్ సెట్స్, పీసీయూ సెట్, డిఫరెంట్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పరంగా అయితే ఖచ్చితంగా మనమే కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయండి. లేదు సార్ నాకు ఏ కోచింగ్ సెంటర్ తెలియదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏది తెలియదు అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. కంపల్సరీగా మీకు బెస్ట్ ఇన్స్టిట్యూట్ మీకు కంపల్సరీగా సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది.
ఇది మన కోర్స్ గురించి డీటెయిల్స్. మన కోర్స్‌లో సో, ఈ సంవత్సరం మనం స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేసే ఆఫర్ ఏంటంటే 10 మెంబర్స్ ఫస్ట్ స్టార్టింగ్ 10 మెంబర్స్ ఎవరైతే మన ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీజ్ సో, ఎగ్జామ్ ఫీజ్ ఏదైతే ఉందో అది మనం పే చేసి వాళ్ళకి అప్లికేషన్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ 10 మెంబర్స్‌కి మాత్రమే ఈ పాసిబిలిటీస్ ఉంటాయి. సో, ఖచ్చితంగా ఈ ఆఫర్‌ని మీరందరూ యుటిలైజ్ చేసుకుంటారని ఖచ్చితంగా నేను కోరుకుంటాను. సో, ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఫాస్ట్ డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ నుంచి మేము ఏపీ పీజీ సెట్స్ కావచ్చు, ఆసెట్ కావచ్చు, సెట్ కావచ్చు. ఏపీ సెట్. సో, ఇలాంటి ఈటికి కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ప్రయారిటీగా ఆన్‌లైన్ టెస్ట్‌లు విత్ రివిజన్ అనేది మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఒక నంబర్ వస్తుంది మనకిప్పుడు. దానికి మీరు వాట్సాప్ చేసినా నో ప్రాబ్లమ్. లేదు మీరు కాల్ చేసినా రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్పడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్. ఏంటి ఆ డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం అయితే చూడండి మనకి పేపర్ స్టేట్మెంట్‌కొచ్చేసరికి నోటిఫికేషన్‌లో సో, పీజీ సెట్ 2022 ప్రకటన విడుదల. సో, రాష్ట్రంలో ఉండే 16 యూనివర్సిటీస్ ప్రవేశాలు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు. ఎన్ని కోర్సులు ఉన్నాయంటే 145 కోర్సెస్. 145 కోర్సెస్. ఇక ఇందులో బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక సబ్జెక్ట్‌కు ఒక అప్లికేషన్, ఒక ఫీజు చెల్లించాలి. అంటే మీరు మ్యాథ్స్ రాయాలనుకుంటున్నాం అంటే మ్యాథ్స్‌కి ఒక అప్లికేషన్ పెట్టాలి. కెమిస్ట్రీ రాయాలనుకుంటే కెమిస్ట్రీకి ఒక అప్లికేషన్ పెట్టాలి. రైట్? చూడండి ఈ 16 యూనివర్సిటీస్ ఏవైతే మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ఈ 16 యూనివర్సిటీస్‌లో మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా ఈ సెట్ కంపల్సరీగా రాయవలసింది. నెక్స్ట్ వన్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కోడ్ ఏంటి? మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ రాస్తే మనం ఏ కోర్సెస్‌లో జాయిన్ అవ్వచ్చు అని అనుకున్నాం అంటే చూడండి ఇక్కడ వచ్చేసరికి అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఈ 2 కోర్సెస్‌లో మనం జాయిన్ అవ్వచ్చు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లో టెస్ట్ రాస్తే ఏపీపీజీ సెట్ రాస్తే ఖచ్చితంగా ఈ 2 కోర్సెస్‌లో మనం జాయిన్ అవ్వచ్చు. అదే ఫిజికల్ సైన్స్ రాశారనుకోండి చూడండి ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కోర్సెస్ అనేటివి కూడా మనం జాయిన్ అవ్వచ్చు. కెమికల్ కెమికల్ సైన్స్ రాశారనుకోండి ఇంకా మోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్యాటర్న్. ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనే విషయం మనకొచ్చేసరికి 90 మినిట్స్ 1 ½ అవర్ టైం ఉంటుంది. డ్యూరేషన్ అనేది 100 బిట్స్ ఉంటాయి. 100 బిట్స్ కూడా మల్టిపుల్ చాయిస్ బిట్స్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నో నెగెటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్. ఖచ్చితంగా మనం అన్ని బిట్స్‌కి ఆన్సర్ చేయొచ్చు. రాంగ్ అయినా నెగెటివ్ మార్క్స్ ఏమీ లేవు. నెక్స్ట్ వన్ ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో బిట్స్ ఏ టైప్‌లో ఉంటాయంటే 3 ఆర్ 4 వేరియేషన్స్‌లో ఉంటాయి. ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్న ఒక క్వెషన్ ఇచ్చి 4 ఆప్షన్స్‌లో రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏ అనే ఒక స్టేట్మెంటు, బి అనే ఒక స్టేట్మెంట్ కన్క్లూజన్స్ టైప్‌లో సో, ఏ ట్రూ ఆర్ బి ట్రూ, ఏ అండ్ బి ఆర్ ట్రూ అలా డిఫరెంట్‌గా ఒకటి ఇవ్వచ్చు. లేదా మ్యాచింగ్స్. సో, మ్యాచ్ చేయమని చెప్పి సో, ఇలా డిఫరెంట్ టైప్స్‌లో క్వెషన్స్ అనేవి అడగొచ్చు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఏపీ పీజీ సెట్ 2022. చూడండి సెంటర్స్ మనకి ఎక్కడెక్కడ సెంటర్స్ ఇచ్చారు ఏంటనే విషయం అయితే సో క్లియర్లీ ఈ సెంటర్స్‌లో కంపల్సరీగా మనం ఎగ్జామ్ అనేది రాయాలి. ఇవే సెంటర్స్ తెలంగాణ అన్ని డిస్ట్రిక్ట్‌లకి కలిపి హైదరాబాద్‌లో మాత్రమే సెంటర్ ఉంది మనకి. తెలంగాణకొచ్చేసరికి. నెక్స్ట్ అప్లికేషన్ నింపే ముందు అప్లికేషన్ నింపేటప్పుడు ఈ సెంటర్స్‌లో ఎనీ 3 సెంటర్స్ మనం చూస్ చేస్తే ఎగ్జామ్ టైమ్‌లో అవైలబిలిటీ ఆఫ్ స్లాట్ సో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ సెంటర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాయొచ్చు ఏంటనే విషయం అంటే సో 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. కేటగిరీ 1 సో ఇవన్నీ కూడా లాంగ్వేజ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ 17. నెక్స్ట్ వన్ కేటగిరీ 2 కామర్స్ అండ్ ఎడ్యుకేషన్‌లో 3 సబ్జెక్ట్స్. కేటగిరీ 3 అనేది సైన్స్‌లో 15 సబ్జెక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్స్. టోటల్‌గా 25 డిఫరెంట్ ఎగ్జామ్స్ ఫర్ 145 డిఫరెంట్ కోర్సెస్ కోసం ఎగ్జామ్ అయితే
కండక్ట్ చేయడం జరుగుతుంది యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని యూనివర్సిటీస్కి కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కనుక ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో జూలై 20th లోపు మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే ఆ తర్వాత మనకి ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇంకోసారి ఎవరైనా లాస్ట్ సారి చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. రైట్. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే తొందరగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి ఫస్ట్ 10 మెంబర్స్‌కి మాత్రమే ఆఫర్ ఉంది. సో కనుక ఆ ఆఫర్‌ని యుటిలైజ్ చేసుకోవాలంటే తొందరగా ఇన్‌స్టిట్యూట్‌లో మనం జాయిన్ అవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.